కూడా ఇలాంటి దూతల్ని మీకు పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. దేవుని సేవకుడిగా నీ ముందు ఈ వాక్యాన్ని బోధిస్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క దూతగా మాత్రమే. ఈ దూతగా వచ్చి నీకు తెలియపరుస్తుంది ఏందో తెలుసా? నీ జీవితంలో నువ్వు 3 పొందుకోవాలా. ఆయన కృపను పొందుకోవాలా, ఆయన రక్షణ పొందుకోవాలా, ఆయన రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలా. కృప జీవించటం, రక్షణ నువ్వు వెళ్ళే మార్గంలో నీకు తోడు, ఆయన రాజ్యం స్థిరమైనది. కృప వెంబడి కృప నువ్వు పొందుకోవాలా. మా జీవితంలో నెరవేరుతూ ఉంది కృప వెంబడి కృప. ఏమి లేని నిరుత్సాహంతో ఉన్నాం మేము. మా కోరికలైతే ఆకాశం అంటిని ఆకాశానికి అంటిని, కానీ వాటిని జరిగించలేనటువంటి పరిస్థితులు మేము ఉంటే దేవుడు ఆయన సంకల్పం చొప్పున ఆయన జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయంలో ఉన్నది ఆయన జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, దేవుడు కృపామయుడు. నువ్వు కోరుకోగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయనంట ఎవరంట? గొప్పవాడంట, గొప్పవాడు. ఆయన గొప్పతనాలు చాలా ఉన్నాయి పిల్లరా. ఆయన గొప్పతనాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు ఆయనకి పెట్టబడెను. అద్భుతకరుడు, గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఒక మాట చెప్పమంటారా? ఎంత గొప్పవాడంటే చూడండి, చెప్తాను ఎంత గొప్పవాడు. యేసు ప్రభు బాల్యదనంలో అలా మరియా యేసేపు యెరూషలేముకు తీసుకెళ్లారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఇట్లా లక్కీ దర్శనంత వయసు అట్టుంటుంది. ఆ సమయంలో వెళితే ఆయన ఆ జనసమూహంలో తప్పిపోయాడు. తప్పిపోయినప్పుడు వాళ్ళ 3 రోజులు వెతికారంట. 3 రోజులు వాళ్ళ బంధువుల ఇళ్ళకి ఆ ప్రాంతం మొత్తం తిరుగుతున్నా కూడా ఆయన కనపడలా. 3 రోజులు వెతికిన తర్వాత మరలా వచ్చారు యెరూషలేముకి. వచ్చి చూస్తూ ఉంటే దేవాలయంలో ఉన్నాడు ఈయన మాట్లాడుతూ. గబగబ వెళ్ళి మరియా చనువుతో కన్నది కదా, కన్నది కదా, చనువుతో వెళ్ళి గబగబ వెళ్ళి చేయబట్టుకొని, ఏందైనా నీ కోసం 3 దినాలు ఎతుకుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మమ్మల్ని విడిచి ఎందుకు వెళ్ళావు? మేము ఎంత బాధపడ్డాం, నీకు చింత లేదా అంటే వాళ్ళ అమ్మతో చెప్పిన మాట ఏంటంటే, నాతో మీకేం పని అమ్మా, నా తండ్రి పని నేను నెరవేర్తించాలి కదా అన్నాడు. లూకా సువార్తలోనే ఉంటుంది. నాతో నీకేం పని, నా తండ్రి పని నేను నెరవేర్తించాలి కదా. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉండొచ్చు. చూడండి, ఆ మాటకి నా తండ్రి పని అనగా మందిరం అని ఉంది. చూడండి, దేవుని మందిరములో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. బాల్యంలోనే వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఈయనేంది ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, ఇంత పెద్ద తెలిసినోళ్ళలాగా మాట్లాడుతున్నాడు, వడ్లవాడి కుమారు కాదా, యేసేపు కుమారుడు కాదా, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, వీళ్ళకి ఎలా ఇంత జ్ఞానము అని అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే
అయితే అయితే యేసు ప్రభు ఆ సమయంలో ఆ మాట ఆ తల్లికి తెలియపరిచాడు. వాళ్ళు మరియా ఆ మాట చెప్పంగా వెంటనే స్ట్రైక్ అయిపోయింది. నిజమే కదా, ఈయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడి కదా, ఈయనకి అన్ని అధికారాలు ఉన్నాయి కదా, నేనేంది ఇలా అన్నాను అని చెప్పేసి మరియా సర్దుకొని వెళ్ళిపోయింది పిల్లారా. అలానే పెద్దవాడై పెరిగిన తర్వాత ఒక వివాహం కాడికి వెళ్ళి ద్రాక్షారసాన్ని, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అదే కాకుండా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిలే అలాంటి గొప్పవాడిగా అయినా స్థిరపరచబడ్డాడు. చదువమ్మా. పెద్దవాడై ప్రభువైన దేవుడు ప్రభువైన దేవుడంట ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చూడండి మరొకసారి అమ్మా. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చేదను. చూడండి, సింహాసనం మీదకి రేపు కూర్చుండబోతున్నాడు ఆయన.